Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మనకి నెక్స్ట్ మార్చ్ రాబోతోంది. సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయి అన్న విషయంలో చాలా రకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అండ్ దాంట్లో ఒకటి ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి చాలామందికి అవగాహన ఉండుంటుంది, చాలామంది అయితే అవగాహన ఉన్నా పే చేయట్లేదు, మరి కొంతమంది అయితే అవగాహన లేక పే చేయట్లేదు. సో బేసిక్గా నేషనల్ పెన్షన్ స్కీమ్ అని అనగానే అందులో ఏమి రిటర్న్స్ ఉంటాయి, హార్డ్లీ వస్తే ఒక ఎఫ్డి లాగా 7% 8% రిటర్న్స్ ఉంటాయి అని ఒక ఎగ్జంప్షన్లో చాలామంది ఉన్నారు. సో బేసిక్గా నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక రకంగా చాలామంది ఎంప్లాయీస్కి ఒక వరం లాంటిది. మనకు ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ అయితే జనరేట్ అవుతాయో అది ఒక గవర్నమెంట్ స్కీమ్, ఒక ఎన్పిఎస్ లాంటి దాంట్లో కూడా దానికి ఈక్వలెంట్ రిటర్న్స్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. ఒక ఎన్పిఎస్ కూడా అంటే ఒక నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ తోటి పోటీ పడగలిగేటువంటి కెపాసిటీ ఉంది అని చెప్పి దీని హిస్టరీయే చెప్తోంది. సో ఫస్ట్ అసలు మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అర్థం చేసుకుంటూ నెక్స్ట్ వాటిల్లో మనకి ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ జనరేట్ అవుతాయి అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుందాం. అసలు ఫస్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్లో ఎలా ఉపయోగపడుతుందన్న ఒక విషయాన్ని కూడా మనకి డౌన్ ద లైన్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా మనం దీని నుంచి సేవ్ చేసుకోవచ్చు అన్న ఒక విషయాన్ని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఫండ్ అనమాట. సో మనకు అదేం మ్యాండేట్ కాదు, మీరు ఒక నెల డబ్బులు కట్టగలగాలి అని అనుకుంటే కట్టుకోవచ్చు, లేదా సంవత్సరంకి ఒకసారి ఒక లంసమ్ అమౌంట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదు ఫిక్స్డ్గా ప్రతి నెల కొంత అమౌంట్ని డిపాజిట్ చేసుకోవాలి డిసిప్లిన్డ్గా అనుకున్నా కానీ అటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దానికోసమే మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్లో రెండు అంటే 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసరికి టియర్ 1 ఎన్పిఎస్. ఇందులో వచ్చేసరికి మనకి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది ఫిక్స్డ్గా మ్యాండేట్ ఒకటి పెట్టేసుకుంటాము. 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, లేదా 10,000 రూపాయలు, ఎంతో కొంత అమౌంట్. అటు మనకు అది ప్రైవేట్ ఆర్ బ్యాంక్, గవర్నమెంట్ ఏ ఎంప్లాయ్ అయినా పే చేసుకోవచ్చు ఎన్పిఎస్కి. సో దానికంటూ ఏంటి అని అంటే లాకిన్ పీరియడ్ ఉంటుంది 60 సంవత్సరాల వరకు. మీరు 60 సంవత్సరాల వరకు కూడా విత్డ్రా చేసేటువంటి ఫెసిలిటీస్ ఉండవు. సో ఏదైతే ఈ టియర్ 1 టైప్ ఆఫ్ ఎన్పిఎస్ అని ఉంటుందో మీకు అది అండర్ సెక్షన్ 80C మీకు అప్ టు 50,000 రూపీస్ వరకు కూడా డిడక్షన్ తీసుకోవడానికి అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది టియర్ 1 ఎన్పిఎస్. సో కొంతమంది ఏంటంటే తెలియకుండా టియర్ 2 ఎన్పిఎస్ కూడా పే చేస్తూ ఉంటారు. వీటిల్లో ఏంటి అని అంటే మీరు ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఏం లేదు, మీకు నచ్చినప్పుడు నచ్చిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. దానికి వచ్చేసరికి ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు, దానికి ఎటువంటి ఎగ్జిట్ లోడ్స్ కూడా ఉండవు, కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వాటికైతే రావు. రిటర్న్స్ అయితే సేమ్ ఉంటాయి, మీరు ఏ టైప్లో ఇన్వెస్ట్ చేసినా మీ రిటర్న్స్ అయితే సేమ్గానే ఉంటాయి. కానీ దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ డిడక్షన్ ఇది ఒక్కటి మేజర్గా. సో ట్యాక్స్ డిడక్షన్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ పర్టికులర్గా ఈ టైర్ 1 ఎన్పిఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పర్టికులర్గా ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ నేను ఇందాక చెప్పినట్లుగా ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ ద సెక్షన్ 80C and under the subsection of 80CCD1B అప్ టు 50,000 రూపీస్ వరకు కూడా డిడక్షన్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ లో కాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టినా దానికంటూ కూడా కొంత కాస్టింగ్ ఉంటుంది. అటు మీరు ల్యాండ్ కొన్నా కానీ దానికి కొంత మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ కొన్నా కానీ దానికంటూ కొంతవరకు లోడింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరైతే పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తుంటారో వాళ్ళకంటూ కొంతవరకు ఛార్జెస్ పే చేస్తూ ఉంటాం, దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటాం మ్యూచువల్ ఫండ్స్ భాషలో. అదే రియల్ ఎస్టేట్ భాషలో కనుక మీరు తీసుకున్నట్లయితే దానికి రిజిస్ట్రేషన్ కాస్ట్లు అయి ఉండొచ్చు, లేదా ప్రాపర్టీ ట్యాక్స్లు అవ్వచ్చు, లేకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చుట్టూతా మీరు వేసేటువంటి ఫెన్సింగ్, దాని మెయింటెనెన్స్, సెక్యూరిటీ, ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా మెయింటెనెన్స్లు ఉంటాయి. సో ఇది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ టూలే. అది చాలా తక్కువ ఖర్చుతోటి ఏదో 0.2 0.3% తోటి మాత్రమే మీకు చాలా లో కాస్టింగ్ తోటి వీటి యొక్క ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీ రిటైర్మెంట్కి ప్రాపర్గా, సో ఇక్కడ మీ పేర్లోనే అర్థమవుతుంది ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. సో మీకు రిటైర్ అయిన తర్వాత ఎంత డబ్బులు కావాలి అన్న దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ప్లాన్ చేయొచ్చు, లేదా ఒక ఫిక్స్డ్గా ప్రతి నెల నేను 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 5,000 రూపీస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏజ్ యావరేజ్గా ఒక మిడిల్ ఏజ్ 30 సంవత్సరాలుగా తీసుకుందాం. 30 సంవత్సరాల పాటు ప్రతి నెల 5,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇందులో మళ్ళీ మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలు 3 ప్రొవైడ్ చేస్తాయి ఈ ఎన్పిఎస్లు. అంటే అగ్రెసివ్ అన్న వాళ్ళకేమో ఎక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి,
మోడరేట్ అన్న వాళ్ళకేమో తక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి, కన్జర్వేటివ్గా అనుకున్న వాళ్ళకేమో చాలా తక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. అసలు వీళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తారంటే ఈక్విటీ అండ్ డెప్ట్, ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. డెప్ట్ అంటే ఒకలాగా ఫిక్స్డ్ డిపాజిటే అనుకోండి. సో మీరు అగ్రెసివ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వస్తున్నటువంటి రిటర్న్స్ ఇప్పుడు మార్కెట్ యావరేజ్ రిటర్న్స్ సుమారుగా 14% CAGR డెలివర్ చేస్తోంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సుమారుగా 18 లక్షలు అయితే మీకు టోటల్గా మెచ్యూర్ అయ్యే టైంకి సుమారుగా అది 2,78,00,000కి చేరుకునే అవకాశం ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత? జస్ట్ 18 lakhs. మీకు టోటల్గా వచ్చినటువంటి గెయిన్స్ ఎంత? 2,60,00,000. సో ఒక గవర్నమెంట్ ఎన్పిఎస్ స్కీమ్ ఇంత రిటర్న్స్ని జనరేట్ చేసి అది కూడా మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నప్పుడు ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకోకపోవటం, దీని మీద అవగాహన లేకపోవటం అనేది మనకు కూడా తప్పే. సో ఈ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా ఎటువంటి అమౌంట్ కావాలనేది ముందుగా డిసైడ్ అవ్వండి. మీకు ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంది. మీకు ఎంత అమౌంట్ కావాలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. మీకు రిటైర్ అయ్యే టైంకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో 2 కోట్లు సరిపోవు, నాకు ఒక 5 కోట్లు సుమారుగా ఒక 5 కోట్ల అమౌంట్ కావాలని అనుకుంటున్నారు. మీ వయసు 30 సంవత్సరాలు, అగ్రెసివ్లో మీరు అగ్రెసివ్ స్ట్రాటజీలోనే ఇన్వెస్ట్ చేశారు. సో దానికి కానీ మీరు చేయాల్సింది ఏంటంటే 5 కోట్లని అచీవ్ కావడానికి నెలకి 9,218 రూపాయలు ఎస్ఐపి రూపంలో, మనం అంటే అందులో వచ్చేసరికి ఎస్ఐపి అంటాము, ఎన్పిఎస్లో ఎస్ఐపి అనే వర్డ్ని వాడకూడదు. మంత్లీ అంటే మన పెన్షన్ మన శాలరీ నుంచి కట్ అవుతుంది కదా, అలా ఇంత అమౌంట్ని కనుక మీరు కట్టింగ్ పెట్టుకున్నట్లయితే సుమారుగా మీరు 6 లక్షల రూపాయల ట్యాక్స్ని కూడా సేవ్ చేస్తారు. మరి ఫైనల్గా ఈ 14% CAGR తోటి ఈ అమౌంట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో బేసిక్గా మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీ టార్గెట్ ఫిగర్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మీ ఎస్ఐపిని డిసైడ్ అవ్వండి. ఎస్ఐపి అనకూడదు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ అవ్వండి. లేదా మీరు ఎంత చేయగలిగితే అంత, 5,000 అయితే 5,000, 2,000 అయితే 2,000, దానికి తగ్గట్టుగానే మీరు ప్లాన్ చేసుకుంటే మీ అనుకున్నటువంటి రిటైర్మెంట్ ఫండ్ అనేది మనకు ఫైనల్గా ప్రిపేర్ అవుతుంది. సో దీనికి ఎవరు ఎలిజిబుల్? ఎవరైనా దీనికి డబ్బులు పే చేయొచ్చండి. సో దీనికల్లా కావాల్సింది ఏంటి అని అంటే ఒక ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు ఒక ఇండియన్ సిటిజన్ అయితే చాలు, మీ వయసు 18 నుంచి 65 సంవత్సరాలు ఉంటే చాలు. మీరు ఇండివిజువల్ అంటే మీరు ఎంప్లాయ్ అవ్వండి లేదా వ్యాపారం చేసుకునే వాళ్ళు అవ్వండి, వెదర్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఎంప్లాయర్ గ్రూప్, మీరు ఏదైనా కానివ్వండి, మీరు విడిగా ఇండివిజువల్గానే మీ ఎన్పిఎస్ని అంటూ సపరేట్గా పే చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి రూల్స్ రిస్ట్రిక్షన్స్ అనేవి పే చేయడానికి అయితే యాజ్ ఆఫ్ నౌ ఏమీ లేవు. సో ఎవరైనా దీనికి పే చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగానే వచ్చేస్తాయి. సో ప్రెజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో టాప్ ఫండ్ మేనేజర్స్ అయితే వీళ్ళే. హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్ సుమారుగా 14.69% పర్ యానం డెలివర్ చేస్తోంది. అంటే ఆల్మోస్ట్ ఒక మెట్రో సిటీలో ల్యాండ్ కొన్నదాంతో ఈక్వలెంట్గా మనకు రిటర్న్స్ జనరేట్ చేస్తోంది. అండ్ నెక్స్ట్ ఎస్బీఐ పెన్షన్ ఫండ్ 13.64, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ పెన్షన్ ఫండ్ 14.76, ఇంత హ్యూజ్గా డెలివర్ చేస్తున్నాయి. అండ్ ఎల్ఐసి పెన్షన్ ఫండ్ 14.15, యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ దాదాపుగా 14, కోటాక్ మహేంద్ర 14.85, ఆదిత్య బిర్లా 14.12. ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి 13% అండ్ అబౌవ్ డెలివర్ చేస్తున్నాయి. యావరేజ్గా 14% రిటర్న్ అయితే మీకు ఇస్తూనే ఉన్నాయి. సో ఇటువంటి పెన్షన్ స్కీమ్, గవర్నమెంట్ రన్ చేసే పెన్షన్ స్కీమ్స్ ఇంత రిటర్న్స్ ఇచ్చేవి అందుబాటులో ఉన్నప్పుడు ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకోండి, మీ రిటైర్మెంట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.